అయ్యా ఇప్పుడే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చూసొస్తున్నా. ఒక్క ముక్కలు చెప్పాలంటే విశ్వక్సేన్ విశ్వరూపం చూపించాడు సినిమాతోటి. నిజంగా నాకైతే మాత్రం పుష్ప రేంజ్ దాటేసింది అన్న స్టోరీ. డైరెక్టర్ ఎవరు కృష్ణ ఏదో అంటారు డైరెక్టర్ గారు. సార్ అసలు అల్టిమేట్ స్టోరీ. అటు గోదావరి స్లాంగ్లో ఆ గోదావరి డైలాగులు కానీ వాళ్ళ కొన్ని మన ట్రైలర్లో చూస్తున్నాం. ఆ డైలాగులకి అయితే థియేటర్లో కేకలు అన్న విజిల్స్ మామూలు లేదు. యూత్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. అంటే ఒక చిన్న పనుడి దగ్గర నుంచి ఎమ్మెల్యే క్యారెక్టర్ దాకా ఎదగడం ఫస్ట్ హాఫ్లో చూపిస్తారు. అల్టిమేట్ ఒక్క ముక్కలో చెప్పాలంటే అల్టిమేట్ విశ్వక్సేన్ అయితే ఇంటర్ని మించిపోతాడు డెఫినెట్గా చెప్తున్నా. మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ అండ్ సెకండ్ హాఫ్ ఫ్యామిలీ సెంటిమెంట్ చాలా బాగుంది. సినిమా ఓవరాల్గా చెప్పాలంటే బ్లాక్ బస్టర్ హిట్. ఒక్క ముక్కలో బ్లాక్ బస్టర్ హిట్. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. సాటర్డే సండే బుక్ మై షోలో బుక్ చేసుకోండి. ఓటీటీలో ఐబొమ్మలో చూడడానికి వద్దు. మైండ్ బ్లోయింగ్ అంతే సినిమా మాత్రం. విశ్వక్సేన్ విశ్వరూపం చూపించాడు అంతే. విశ్వరూపం చూపించాడు అంతే. అసలు సెకండ్ సెటప్ ఎందుకు ఉండాలి అని చెప్పి పిల్లలు ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు. గొడవలు వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ప్రతి ఒక్కరినే అలా జరుగుతున్న ఇంట్లో ప్రతి ఒక్కరినే సినిమా తీసుకురండి. ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళే సర్లే నీ పాయింట్ బ్లాంక్ లో గంట పెడితే సెకండ్ అంజలి అనమాట. రౌడీకి పేక మీద కత్తి పెట్టి కాపాడుతుంది అన్న. అందుకే ఉండాలన్న సెకండ్ ఫ్యామిలీ ఖచ్చితంగా ఉండాలి. పెద్ద దేవుళ్ళకే సెకండ్ ఫ్యామిలీలో ఉన్నాయి. మనుషులు కూడా ఉంటే వాళ్ళు కూడా దేవుళ్ళు అయిపోతారు అంతే. సూపర్ చేస్తున్నారు మీరంతా. నాకు అర్థం కాదు. ఫస్ట్ రివ్యూ కట్టండి సినిమాకి, అర్థమైందా? ఆయన బాక్స్ ఆఫీస్ పైన కత్తి కట్టాడు సినిమాతో. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో బాక్స్ ఆఫీస్కి కత్తి కట్టాడు. మీరు నా రివ్యూ కోసం కెమెరా కట్టండి. సినిమా ఈజ్ వెరీ నైస్. సినిమా సూపర్ అండి. గోదావరి స్లాంగ్ ఇచ్చి పడేశాడు ఇట్లా సినిమాకి. సో గోదావరి స్లాంగ్ ఏ విధంగా ఉంటుంది దానికోసం వచ్చాను నేను. ఎక్కడ కూడా కనీసం ఒక మిస్టేక్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నా కానీ దొరకలా. ఆ విధంగా మెస్మరైజ్ చేశాడు యాక్షన్తో. అండ్ ఇంకోటి సినిమాలో 2 మిస్టేక్లు చూసినాను నేను. వ్యాన్లో ఫైట్ జరిగేటప్పుడు ఏమవుతుంది అని అంటే 3 పెట్టెలు ఎగరేస్తారు. దాని తర్వాత 30 పెట్టెలు వస్తాయి. అదొక మిస్టేక్. కాల్చేటప్పుడు బుల్లెట్ 25 డిగ్రీస్లో ఉంటుంది కానీ 45 డిగ్రీలో కలుస్తుంది. అది కూడా ఒక మిస్టేక్. సో ఈ 2 మిస్టేక్ నేను ఫైండ్ అవుట్ చేశా. మీరు కూడా సినిమాకి వెళ్ళి కత్తి కట్టి ఏదోడు కట్టి సినిమా చూడండి. బట్ సినిమాని ఖచ్చితంగా హిట్ చేయండి. బాక్స్ ఆఫీస్ విసుగు వచ్చే లోపు రివ్యూ కట్టేసి సినిమా హిట్ చేసేయండి. అర్థమైందా? దట్ ఈస్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. గ్యాంగ్స్ ఆఫ్ అర్థమైందా? అండ్ ఇంకోటి ఈసారి మన రాధికక్క మోసపోయింది బ్రో. రాధికక్క మోసపోయింది. అండ్ దాని తర్వాత వచ్చేసి అంజలి గారి క్యారెక్టర్ సూపర్గా ఉంది. క్యా మాల్ హై యార్ అంజలి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో తల్లి లోపల నరాలు దిగిపోయినాయి నాకు. సో పైన వేడి ఉంది, కింద వేడి ఉంది. సరే నేను వెళ్ళిపోతా. ఓకేనా? రైట్. సినిమా మాత్రం ఒక డిఫరెంట్గా ఉంది. అసలు హీరో కెరియర్లో కూడా ఇది పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఫైట్ సీన్స్ కానీ ఎలివేషన్స్ కానీ ప్రతి సీన్ చూస్తే మాత్రం మనకు ఒక దిమ్మ తిరిగిపోతానా. హీరోయిన్ కూడా RX 100 హీరోయిన్ కూడా. ఎందుకంటే ఫస్ట్ టైం ఎంత బ్లాక్ బస్టర్ కొట్టింది. ఈ సినిమా మన విశ్వక్సేన్ హీరోతో కూడా మంచిగా బాగా కుదిరింది. ఈ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ప్రతి సీన్ చూస్తున్న మన ఎలివేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కూడా అంటే చెప్పకుండా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ కానీ హీరో గారిది ఒక డిఫరెంట్గా తీసుకుపోయిన డైరెక్టర్ గారు. ఎందుకంటే మనకు జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ ఒక చూసుకున్నట్టు సినిమా చూస్తుంటే విశ్వక్సేన్ చూస్తే యంగ్ టైగర్ని చూసినట్టు అనిపిస్తుంది. సినిమా చూస్తుంటే అంతా బాగా అనిపించింది. నిజంగా చెప్తున్నా ఆడియో ఫంక్షన్కి మన బాలకృష్ణ వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చిన వల్ల ఇలా సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం చాలా ఇచ్చి పడేసిండు. ఎక్కడ కూడా సినిమా బోర్ అని లేదు. సూపర్ 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 బ్లాక్ బస్టర్. ఓకే. ఈ టైప్లో మేనరిజంతో వచ్చిండు. లుక్ చేసుకొని ఖతర్నాక్ అనిపిస్తుండు. విజయ విహార యాత్ర ఖచ్చితంగా కొనసాగిస్తుండు. గతంలో సినిమాలు ఎట్లున్నాయో చూసిన వాళ్ళందరికీ తెలుసు. ఒకటొకటి ప్రతి హీరోకి ప్లస్ ఆర్ మైనస్లు వస్తాయి. మా మెగాస్టార్ లాంటి వాళ్ళకే మైనస్లు వచ్చినాయి. సో చిన్న హీరోలకు ఎందుకు రావు? ఈ లుక్లో మిషన్ తిప్పుతూ గోదావరి యాసలో, గోదావరి భాషలో, గోదావరి పరిసర ప్రాంతాల్లో ఎలా ఉంటుంది ఒకప్పుడు 30-40 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండేది, కత్తి కట్టే విధానం అంటే ఏంది, కత్తి కడితే ఏం చేస్తారు, ఎవరి మీద కత్తి కడితే వాడు చచ్చే వరకు ఎలా పోరాడతారు, వాడిని సావగొట్టే వరకు అని చెప్పేసి దీనిలో న్యాచురాలిటీగా చూపించారు భయ్యా. చాలా బాగా అనిపించేసింది నిజంగా. గోదావరి ఆ పరిసర ప్రాంతాలు, ఇసుక, గోదావరి జలాలు పారుతున్న సీన్లు, అక్కడ అడవి ప్రాంతము చాలా బాగా చూపించారు. బీజిఎం హైలైట్ అనిపించింది. ఈ గతంలో సినిమాలో చూసుకుంటే ఇందులో విశ్వక్ పాత్ర చాలా బాగా అనిపించింది. న్యాచురల్గా చేసినట్టు అనిపించింది. ఒక పాత్రలో ఒక పాటలో మంచం ఎక్కేటప్పుడు కొంచెం హెవీగా ఉన్నాడేమో ఫీలింగ్ కలిగింది. అంటే కొంచెం పర్సనాలిటీ తగ్గించుకుంటే బాగుండేదని. కానీ ఒకప్పటి గతంలో సినిమాలు ఎన్టీఆర్, బాలయ్య బాబు సినిమాలు లావుగా ఉండి వాళ్ళు ఎంత బాగా డ్యాన్స్ చేసేవాళ్ళు వాళ్ళు గుర్తొచ్చారనమాట మన విశ్వక్సేన్ చూస్తుంటే. సో తగ్గాల్సిన పని లేదు. ఎక్కడ ఎవడు ఏమన్నా కానీ పట్టించుకోవాల్సిన పని లేదు. విశ్వక్ నీ పాత్రలో నువ్వు వదిలిపోయినావు, మంచిగా సూట్ అయినావు, సెట్ చేసుకుంటూ వెళ్ళిపో. అలాగే రంగస్థలం సినిమాలో రంగమ్మత్తకి ఎంత మంచి పేరు వచ్చిందో ఆమె పాత్రకి, ఈ సినిమాలో అంజలి పాత్ర అంత సపోర్టివ్గా ఉంది. అంత క్యారెక్టర్
చాలా బాగా మలిచారు. అంజలి పాత్ర అంత అద్భుతంగా చేసింది. ఆమె ఒక వేశ్య పాత్ర చేసినా కానీ సూపర్గా సూట్ అయింది భయ్య. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషన్ కానీ మన రాధిక ఎంట్రీ, డీజే టిల్లు రవర్ ఉంది కదా ఫస్ట్ పార్ట్లో ఆమె ఉన్నది హీరోయిన్గా, చాలా బాగా అనిపించింది. ఎమోషన్ కొంచెం ఫ్యామిలీ సెంటిమెంట్తో కొట్టేసింది. ఎండింగ్లో క్లైమాక్స్ అయితే అదిరిపోతుంది. విశ్వక్సేన్ కూతురు వచ్చేస్తుంది. సూపర్ అనిపించేస్తుంది భయ్య. నాకైతే చాలా బాగా నచ్చింది. నిజంగా చెప్తున్నా, ఎదవలు సన్నాసులే, సినిమా బాగలేదు, లావైండు బలిసిపోయిండు, వాళ్ళు కనబడుతున్నారు. అరే ఒక ఎన్టీఆర్ బాలకృష్ణ కనబడారంటే అర్థం చేసుకోండి, విశ్వక్సేన్లో వాళ్ళు కనబడారంటే అర్థం చేసుకోండి. వాళ్ళని ఇమిటేషన్ చేస్తలేడు. ఈయన పాత్ర లావుగా ఉండటం వల్ల, క్యారెక్టర్ లావుగా ఉండటం వల్ల వాళ్ళు గుర్తొస్తుంటే వాళ్ళని కూడా టచ్ చేయగలిగాడు యాక్టింగ్లో. అంటే విశ్వక్సేన్ ఎదిగినట్టే కదా. సో బ్రహ్మాండమైన ఊబడ్డపై బీజిఎం చాలా బాగా అనిపించింది. నాకైతే సినిమా నచ్చింది. గోదావరి ఆ ఏషాలు భాషలు బాగా అనిపించినాయి. కత్తికట్టే విధానం చూపించారు. న్యాచురాలిటీగా దేవతల సన్నివేశాలు చూపించారు. అవి నచ్చే వాళ్ళు చూడండి. విశ్వక్ పాత్ర ఏ పాత్రలోనైనా ఒదిగిపోగలడు. తెలంగాణ యాసలో భాషలో ఎలా ఒదిగిపోయాడో ఈ సినిమాలో విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిగా అలా ఒదిగిపోయాడు. నెక్స్ట్ గ్యాంగ్స్ ఆఫ్ అస్సాము, గ్యాంగ్స్ ఆఫ్ బిహార్ రిటర్న్ టైప్లో కూడా వస్తాయంటున్నారు. సో దాంట్లో కూడా కొంచెం క్రిమినాలిటీని టచ్ చేస్తూ, రక్తపాతం చూపిస్తూ, అలాగే న్యాచురాలిటీ అక్కడ భక్తి దేవతలు చూపిస్తేనే సక్సెస్ అవుతారు. లేదు నార్మల్గా కొట్టుకుంటూ వెళ్ళిపోతామంటే దెబ్బ పడుతుంది. ఖచ్చితంగా భక్తి చూపించాలి, భయం చూపించాలి, రక్తపాతం కూడా ఉంచాలి, అలాగే ఎమోషనల్ డ్రామా కూడా ఉండాలి భయ్. రెండు ఎమ్మెల్యే క్యారెక్టర్ల మధ్య, గ్రూపుల మధ్య జరిగే సన్నివేశాలు అద్భుతంగా అనిపించింది. మస్తుంది మూవీ. విశ్వక్సేన్ ఖచ్చితంగా విజయ విహార యాత్ర కొనసాగిస్తున్నాడు. ఈ మేనరిజం అయితే ఖతర్నాక్ అనిపించింది భయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి మూవీ పడ్డది, చూడండి. థ్యాంక్ యూ. ఈ సినిమా తర్వాత విశ్వక్సేన్కి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ పెరుగుతుంది. అంటే మనం ఒక క్లాస్ హీరోనే చూసాము, దీంట్లో ఒక మాస్ హీరోని చూస్తాము ఈ సినిమాలో. ఓరమాస్, మామూలు ఓరమాస్ కాదు. మనకి రవితేజ, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ, ప్రభాస్ ఇలాంటి వాళ్ళు చేస్తే ఏ విధంగా అయితే ఓరమాస్ సినిమా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ మూవీ ఇది. నాకు ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్, రెండో జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పొచ్చు ఈ సినిమాని చూస్తే. నందమూరి ఫ్యాన్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు అబ్బా. బాలకృష్ణ గారి సాంగ్స్ కూడా ఉన్నాయి, తర్వాత సీనియర్ ఎన్టీఆర్ పోస్టర్లు కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా ఏంటంటే చాలా దగ్గర కూడా ఫైట్స్ కానీ, ఆయన చెప్పే డైలాగ్ విధానం కానీ ఇవన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్ని గుర్తు చేసే విధంగా అయితే నాకు అనిపించింది. ఇంకొక సింహాద్రి టైప్లో అయితే ఇది, ఆ సింహాద్రిలో ఎలాగైతే మనకి జూనియర్ ఎన్టీఆర్ గారి పెర్ఫార్మెన్స్ ఉంటుందో ఆ విధంగా విశ్వక్సేన్ చేయడం అనేది జరిగింది. నాకైతే మాత్రం సినిమా మాత్రం ఓవర్ మాస్గా నచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే ఎలక్షన్స్, ఎగ్జామ్స్ తర్వాత ఒక మంచి మాస్ మసాలా ఉన్న సినిమా ఇది మనకి గ్యాంగ్ ఆఫ్ గోదావరి అని చెప్పింది అనుకుంటున్నాను. సో డెఫినెట్గా మీరు అందరూ చూడండి. ఫస్ట్ హాఫ్ మాత్రం బేబస్తమైన, అంటే మీరు ఊహించిన దానికంటే 200% ఫస్ట్ హాఫ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ యావరేజ్, ఎబో యావరేజ్, టోటల్గా హిట్ సినిమా. సో ఫస్ట్ హాఫ్ కోసం అయితే మాత్రం ఖచ్చితంగా మనం వెళ్ళాల్సిందే. ఒక విశ్వక్సేన్ది విశ్వరూపం చూసాం ఈ సినిమాలో. నేను అసలు ఊహించలేదు ఎంత బాగా చేస్తాడు. మాస్ ఇమేజ్ అంటే మాస్ క్యారెక్టర్ చేయడం అనేది అంత ఆసామాసే కాదు. అలాంటిది ఎంత బాగా చేశాడు. నాకు నిజంగా చెప్పాలంటే బిఫోర్ సినిమాల కంటే కూడా ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. మనోడు యాక్షన్ సో అందరికీ నచ్చే విధంగా ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మోస్ట్లీ చెప్పాల్సింది అంజలి క్యారెక్టర్ చాలా రోజుల తర్వాత అమ్మాయి హీరోయిన్గా, మెయిన్ హీరోయిన్గా చేసేదానికంటే కూడా చాలా గొప్ప క్యారెక్టర్ అని చెప్పొచ్చు. ఒక పిల్లర్ ఈ సినిమాకి చాలా పునాది లాంటి క్యారెక్టర్. అమ్మాయి క్యారెక్టర్ చాలా బాగుంది, చాలా బాగా చేసింది. తర్వాత హీరోయిన్ న్యాయ కూడా చాలా బాగా చేసింది. ఓవరాల్గా వీళ్ళు ముగ్గురు పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తర్వాత అన్నింటికీ మించి ఏంటంటే డైరెక్టర్, కొత్త డైరెక్టర్ అయినా, ఫస్ట్ సినిమా అయినా చాలా బాగా చేశాడు. అతనికి ఇచ్చిన నమ్మకాన్ని మాత్రం కాపాడుకున్నాడు అనిపించింది. నాకు చాలా బాగా నచ్చింది. నేను బుక్ మై షో చూసేటప్పుడు డైరెక్టర్ ఎవరు అని చూశాను. నాకు చాలా అంటే ఎంత టాలెంట్ ఉన్న వ్యక్తిని అయితే ఈ మధ్యకాలంలో ఎవరు చూడలేదు, అంత బాగా చేశాడు. తర్వాత ఆర్ఆర్ ఎస్పెషల్లీ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. ఈ మ్యూజిక్ అంటే ఈ సినిమా తర్వాత ఇంకా కొద్దిగా ఎక్కువ సినిమాలు మ్యూజిక్ డైరెక్టర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈ సినిమాకి అఖండకి అయితే ఏ విధంగా అయితే ఫైట్స్ కోసం మాట్లాడానో ఆ రేంజ్లో అఖండ కానీ, వాల్తేరు వీరయ్య కానీ ఏ రేంజ్లో అయితే ఫైట్స్ ఉన్నాయో ఆ రేంజ్లో ఈ సినిమాలో ఫైట్స్ ఉన్నాయి. విశ్వక్సేన్ని కొత్తగా ఒక మాస్ ఇమేజ్లో చూడాలనుకునే ప్రతి ఒక్కరు థియేటర్కి రానండి. తెలుగు ఇండస్ట్రీకి ఇంకొక మాస్ హీరో దొరికాడు, ఇంకొక జూనియర్ ఎన్టీఆర్ అని మాత్రం నాకు అనిపించింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అమ్మ ఎక్కడ తగ్గేదిలే సినిమా మాత్రం. విశ్వక్సేన్ కెరియర్లోనే ద బెస్ట్ మూవీ, బెస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. కొన్ని సీన్స్లో అయితే మాత్రం చెప్తున్నాను కదా, కొన్ని సీన్స్లో అయితే మాత్రం జైలాగు సినిమాలో మనకి ఎన్టీఆర్ గారు విలన్ రోల్ గుర్తొస్తుంది అనమాట. అంత బాగా యాక్షన్, అంత క్రూరంగా ఉంది. బట్ ఫస్ట్ హాఫ్లో ప్రతి 10 నిమిషాలకు ఒక ఎలివేషన్, ఒక గూస్ బంప్ సీన్స్, డైరెక్షన్ మాత్రం అయితే మాత్రం చాలా అంటే చాలా పడింది. కొత్త డైరెక్టర్ అయినా సరే ఒక కృష్ణ చైతన్య గారు ఏదైతే అనుకున్నారో ఆ పాయింట్ ప్రకారం ఆయన్ని ఎలాగైతే చూపించాలనుకున్నారో ఒక ఇండియన్ ఆ క్యారెక్టర్లో ఒక ఎన్టీఆర్ని ఊహించుకుని అన్నట్టుగా ఆ రేంజ్లో ఉంది క్యారెక్టరేషన్ అయితే మాత్రం. రియల్ లైఫ్లో బాలకృష్ణ గారు ఎంత పవర్ఫుల్గా ఉంటారో అంత పవర్ఫుల్గా విశ్వక్సేన్ గారిని చూపించారు సినిమాలో అయితే మాత్రం. దానికి తోడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్న
బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాని ఎక్కడో పెట్టింది అన్న, నెక్స్ట్ లెవెల్లో పెట్టింది. ప్రతి ఫ్రేమ్లో ప్రతి సీన్లో చిన్నదవన పెద్ద లవ్ సీన్ అవును సెంటిమెంట్ అవును ప్రతి సీన్లో కూడా బ్యాక్గ్రౌండ్ నెక్స్ట్ లెవెల్ నుంచి చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇంకా డైరెక్షన్ కూడా అంతే బాగా డీల్ చేశారు. అంజలి గారి క్యారెక్టర్ అయితే మాత్రం ఆ రమ్య కృష్ణ గారు గుర్తొచ్చారనమాట. అంత పవర్ఫుల్ రోల్, అంత పవర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది ఆవిడ క్యారెక్టర్ కూడా. స్నేహ శెట్టి గారు ఒక పిల్లలంతా చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్ అనమాట. ప్రతి సినిమాలో ఆవిడ మోసం చేస్తుంది, బట్ ఈ సినిమాలో మోసపోయింది. సో అది కొంచెం హర్ట్ అయ్యాం మేము. బట్ సినిమాలో అయితే మాత్రం విశ్వక్సేన్ గారు విశ్వరూపం చూస్తారు సినిమాలో. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం గూజ్ బంప్ సీన్స్, ఎలివేషన్స్ అంటూ చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం మనకి ఎక్కడ మైనస్ లేదన్న. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్యాంగ్స్ వెళ్తే పెద్దగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ మాత్రం ఇంటర్వెల్ ముందు ఫైట్ అయితే మాత్రం గూజ్ బంప్స్ సీన్స్, అబ్బా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ పోలీస్ స్టేషన్లో ఫైట్, అన్న యాక్టింగ్, ఆ స్కోర్ మొత్తం చాలా అంటే చాలా మీకు బయటపడతాయి. ఇంకా సీటు కూర్చొని విజిల్ చేస్తూనే ఉంటారనమాట ఎంత మల్టీప్లెక్స్ అయినా సరే. గూజ్ బంప్స్ ఆ ఫైట్ వచ్చినప్పుడు అయితే మాత్రం. బట్ సెకండ్ హాఫ్ కూడా మనకి ఫ్యామిలీ పరంగా కొడుకు పిల్లవంటూ కొంచెం ఎమోషనల్గా తీసుకెళ్లారు. బట్ అది బోరు కొట్టదు, కానీ సినిమా చూసినంతసేపు అయితే మనకి ఏమనిపించదు. సో ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. బట్ సెకండ్ హాఫ్ ఎమోషన్ అంటే కొంచెం మాస్ ఫీల్డ్ కొంచెం తక్కువ ఉంది. సో ఓవరాల్గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్యాంగ్స్ అయితే పెద్దగా ఎంజాయ్ చేస్తారు. విశ్వక్సేన్ కెరియర్ ది బెస్ట్ మూవీ, బెస్ట్ పర్ఫార్మెన్స్, ద బ్లాక్ బస్టర్ మూవీ అన్న, బ్లాక్ బస్టర్ మూవీ. థ్యాంక్ యూ. మంచి కంటెంట్తో వచ్చాడు. సో సినిమా రాజమండ్రి ఒక గట్టు మీద వీళ్ళంటే గోదావరి బిడ్డలు అనమాట. సో స్టోరీ ఏంటంటే ఇసుక మాఫియా గురించి, ఒక ఎమ్మెల్యేల గురించి ఒకళ్ళొకళ్ళు పోటీ పడడం. అసలు ఏంటి స్టోరీ ఏంటి ఇంటర్వెల్ దాకా ఏంటో అనుకున్నాం, కానీ పిఠాపురం గుర్తొచ్చింది. 4వ తారీఖు రిలీజ్ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఈ సినిమాకి పిఠాపురంకి లింక్ ఏంటంటే పాలిటిక్స్ సినిమా మొత్తం ఎమ్మెల్యేల గురించి. మళ్ళీ ఆ ఎమ్మెల్యేలకి ఓటింగ్లకి మొన్న జరిగిన 13వ తారీఖు ఎలక్షన్స్కి ఈ ఓటింగ్ కౌంట్లకి ఇప్పటికీ ఎంత టెన్షన్ పడుతున్నామో ఈ సినిమా చూస్తున్నప్పుడు కూడా అదే అనిపించింది. ఓకే బాగుంది సినిమా. సో మధ్యలో కొంచెం ల్యాగ్ అనిపించింది, కానీ ఈ విశ్వక్సేన్ గారు అంతకుముందు చేసిన సినిమాల కన్నా పర్ఫార్మర్గా చాలా బాగా చేశాడు. యాక్టింగ్ అయితే మాత్రం చాలా ఇంప్రూవ్ అయ్యాడు అనుకోవాలి. అంటే స్టోరీ బట్టి అలా ఉందో తెలియదు, కానీ ఇందులో ఒక స్లాంగ్ అంటే చాలామంది ట్రైలర్ చూసి తెలంగాణ స్లాంగ్ ఉంది కదా ఆంధ్ర సినిమా పేరు పెట్టుకున్నారు అన్నారు, కానీ సినిమాలో అయితే మాత్రం ఆ స్లాంగ్ ఆ వెటకారం అవి బాగున్నాయి. సో ఎమ్మెల్యేగా గెలిచి ఏం సాధించాడు అంటే మనోడు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏంటి తన స్టోరీ ఏంటని సినిమా చూస్తే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఎంతో కాదు, ఒక 3-4 మినిట్స్ ఉంటుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే లాస్ట్ ఎమ్మెల్యే ఎవరు అనేది సినిమా చూస్తే అర్థమవుద్ది. నిజమైన ఎమ్మెల్యే ఎవరో 4వ తారీఖు తెలుస్తుంది అనమాట. సో బాగుంది సినిమా, ఒక మంచి కంటెంట్. పర్ఫార్మెన్స్ అదే చెప్తున్నాగా, పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఇంతకుముందు యాటిట్యూడ్, తన బాడీ లాంగ్వేజ్, తన ఆ స్టైల్సే చూసాం, కానీ యాక్టింగ్ అసలు ఎప్పుడు చూడలేదు మనం. సో ఇందులో చాలా చాలా బాగా చేశాడు చెప్పాలంటే. బాగుంది మ్యూజిక్. ఆర్ఆర్ బాగా చంపేశాడు చెప్పాలంటే. అంజలి క్యారెక్టర్ ఏంటంటే తన ఒక మంచి ఫ్యామిలీ, తను ఒక చిన్నప్పటి నుంచి పెరిగిన ఒక అమ్మాయి అనమాట. ఇద్దరు కలిసి ఒక ఫ్రెండ్ లాంటిది అమ్మాయి. సో ఒకటేంటి చెప్పాలంటే ఇంటర్వెల్ ఒక ఫైట్ ఉంటుంది, శివాలెక్కిపోతుంది నిజంగా చెప్పాలంటే, పూనకాలు వస్తుంది. రాధిక పిచ్చెక్కిచ్చేస్తుంది జనాల్ని. అసలు రాధిక వస్తుందంటే చాలు, తన చీర కట్టుకున్న పిచ్చెక్కిపోతుంది, ఏ డ్రెస్ వేసుకున్నా, ఏ సినిమాలో ఉన్నా కూడా తనకంటూ ఒక గ్లామర్ రోల్ ఇంకా జనాల దృష్టిలో ఉండిపోయింది అన్నమాట రాధిక. సో ఓవరాల్గా చెప్పాలంటే రాధిక తన పాత్రకి న్యాయం చేసింది. సో మన డీజే టిల్లు రాధిక కాదు, కొంచెం పద్ధతిగా ఉంది రాధిక ఇందులో. సో బాగుంది సినిమా. ఓవరాల్గా చెప్పాలంటే ఓకే సినిమా అంతే. అంటే మరి సూపర్ హిట్ అని నేను చెప్పను, కానీ చూడడానికి బాగుంది. కొన్ని ఫైట్ సీన్లు అయితే మాత్రం గూస్ బంప్స్ వస్తాయి. గోదావరి మధ్యలో కొన్ని ఫైట్ సీన్లు వస్తాయి. టైగర్ అని ఫీల్ అనేది ఈ 4వ తారీఖు పాలిటిక్స్కి ఈ సినిమాకి లింక్ ఏంటో సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుద్ది. పార్ట్ అంత ఓపిక లేదు భయ్య, చాలు ఇది ఒకటే సరిపోద్ది.